హలో వెల్కమ్ టు రాకు కిరణ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ నేను ఒక మంచి నార్త్ ఇండియన్ స్టైల్ పిక్కిల్ చూపించిపోతున్నాను. అసలు తింటే అద్భుతంగా ఉంటుంది, చేయడానికి ఎంతో సింపుల్గా ఉంటుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే ఈరోజు రెసిపీని ఖచ్చితంగా చూడాలి. నేనైతే రాడిష్, మామిడల్లం, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు అండ్ కొన్ని క్యారెట్స్ తీసుకున్నాను. సో వీటితో చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ముందు ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత దానిలో 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలన్నమాట. ఇవి మామూలు నల్ల ఆవాలు. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఎల్లో ఆవాలతో కూడా చేసుకుంటారు. బట్ మన ట్రెడిషనల్ తెలుగు ఆచార్ అంటే ఆవకాయ పెట్టుకునే స్టైల్లో మనం ఏం చేస్తాం, నల్ల ఆవాలే కదా. సో ఆవాలు తీసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు, అవి కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. మనకి మెంతుల కలర్ తెలిసిపోతుంది కదా ఎలా వేగాయి అన్నది. సో ఆవాలు మెంతులు వేగిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అవి కూడా వేసేసుకొని దాన్ని చక్కగా మనం అటు ఇటు తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కడ కూడా అవి బర్న్ అవ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మంచి అరోమా అనేది వచ్చేస్తుంది, మనకి మంచి స్మెల్ వస్తుందని వేగినట్టు. సో ఇవి బాగా వేగిపోయి అనిపించుకొని మనం దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను సోంపు. సో వేయించి పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్లో వేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. పచ్చిదైతే కనుక జస్ట్ ఒక 1 మినిట్ ముందు మీరు వేసి వేయించవచ్చు. సో ఇలా దీన్ని మనం చల్లార్చడానికి పెట్టేయాలన్నమాట. ఇవి పూర్తిగా చల్లారిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము వెజిటబుల్స్ అన్నిటిని చాప్ చేసేసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి చిన్నగా చాప్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు, తీసుకున్న రాడిష్, ఇంకా క్యారెట్, ఇంకా మామిడల్లం కూడా వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కాకుండా ఇలా చీరుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో వేసేసుకొని ఆ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి మిక్సీలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో 2 గరిటెలు అంటే ఇంచుమించుగా ఒక 7 నుండి 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్కి. అది పూర్తిగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా చిటపట్లాడనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేయాలి. ఆ వేడి తగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఇంగువ ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఏదైతే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. బట్ మనం పచ్చిగా ఉన్నప్పుడు మనకు తెలియదు, కొంచెం ఊరిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో దాంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అది, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసి దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను లెమన్స్. ఆ లెమన్ యొక్క జ్యూస్ అనేది ఇందులో స్క్వీజ్ చేయడానికి. సో మీరైతే విడిగా పైన లెమన్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే 3 క్వాంటిటీ తీసుకున్నామో లెమన్స్, దాంట్లో ఉన్న ముక్కలు 2-3 ముక్కలు సరిపోతాయి అన్నమాట. ఎక్కువ వేసినా కూడా మొత్తం అంతా లెమన్ పికిల్ లాగా ఉంటుంది తప్ప ఇక్కడ వెజిటేబుల్స్ యొక్క ఫ్లేవర్స్ కనిపించవు. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారిపోయిన ఈ ఆయిల్ అండ్ ఇంకా మెంతులు, ఆవాల మిశ్రమాన్ని కూడా వేసేసి పూర్తిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో రెడీ అయిపోయింది మన మిక్స్డ్ వెజ్ పికిల్. అండ్ దీన్ని అయితే ఒక 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి, ఎందుకంటే వీటిలో ఉన్న అంత మాయిశ్చర్ కూడా పోతుంది. సో 2 డేస్ ఇది ఇలా ఎండలో పెట్టేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ జార్లోకి నీట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొంచెం కూడా తడి ఉండకూడదు. ఇది ఇలా 3 రోజులు రోజు ఒకసారి తీసి కలుపుతూ ఉంటే సరిపోతుంది. 4వ రోజు నుంచి మన మిక్స్డ్ వెజ్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీరు దీనిలో కన్నా మీరు దీన్ని కాంబినేషన్గా తినచ్చు. అండ్ ఇంకా ఇదైతే పెరుగులోకి చాలా బాగుంటుంది. ఇంకా మీరైతే పరోటాలకు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఎలా ఉంది రెసిపీ? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హోప్ మీ అందరికీ కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ డూ ఫాలో రాకు కిరణ్ బ్లాగ్స్. ఈ వీడియోకి నా వాయిస్ అనేది దయచేసి ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే వాయిస్ అస్సలు బాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.